నెల రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. ప్రతి ఏడాదిలాగే ఈ 2025 కాలగర్భంలో కలిసిపోనుంది. రానున్న 2026లో అంతా మంచి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కొంతమంది భవిష్యత్తును అంచనా వేసేవారు 2026లో ఏం జరగబోతుందన్న విషయంపై కొన్ని సంచలన విషయాలు చెబుతున్నారు. అలాంటి వారిలో బాబా వంగా గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆమె అంచనాలు చాలా వరకు నిజమవుతుండటంతో ఆమె అంచనాలను నమ్మేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు నూతన ఏడాది రానున్న సమయంలో మరోసారి ఆమె అంచనాలపై చర్చ మొదలైంది. ఆమె అంచనాల ప్రకారం 2026లో తీవ్రమైన భూకంపాలు, వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు ఆధిపత్యం, గ్రహాంతరవాసులతో సంబంధాలు, ఆర్థిక సంక్షోభం, రష్యాలో ఒక ప్రపంచ నాయకుడి ఆవిర్భావం, చైనా బలోపేతం వంటి కీలక ప్రపంచ సంఘటనలు జరగవచ్చు. బాబా వంగా అంచనా ప్రకారం 2026లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇది మొత్తం ప్రపంచ భూభాగంలో సుమారు 7-8% ప్రభావితం చేస్తుంది. భూమిపై ఇటువంటి పెద్ద విపత్తులు సంభవిస్తూనే ఉన్నప్పటికీ బాబా వంగా అంచనాలో పేర్కొన్న స్థాయి, నిర్దిష్ట సంఖ్యలు ధృవీకరించలేదు. బాబా వంగా చేసిన మరో అంచనా ప్రకారం 2026 నాటికి కృత్రిమ మేధస్సు కీలక నిర్ణయాలు, పరిశ్రమల్లో మార్పులు, మానవ జీవితాలను కూడా ఆధిపత్యం చేసే స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఏఐ విజృంభణ చూస్తుంటే ఆమె చెప్పింది నిజమే అనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. 2026లో ముఖ్యంగా భూమి వాతావరణంలోకి ప్రవేశించే పెద్ద అంతరిక్ష నౌక ద్వారా మానవులు గ్రహాంతర్వాసులతో సంబంధాలు ఏర్పరచుకుంటారని వంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. అలాగే 2026లో రష్యా నుండి ప్రపంచ ప్రభువు లేదా ప్రపంచ వ్యవహారాల అధిపతి అని వర్ణించబడే శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని సూచిస్తున్నాయి. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, బ్యాంకు వైఫల్యాలు, అధిక ద్రవ్యోల్బణం సంభవిస్తుందని బాబా వంగా అంచనా వేశారు. అలాగే 2026లో బంగారం ధరలు ఊహించిన విధంగా మారవచ్చని బాబా వంగా అంచనా వేశారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. 2026వ సంవత్సరం చైనా ప్రధాన ఆధిపత్యాన్ని పొందే అవకాశం ఉందని బాబా వంగా అంచనా వేసినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇందులో తైవాన్పై నియంత్రణ లేదా దక్షిణ చైనా సముద్రంలోకి విస్తరణ వంటివి ఉంటాయి. మొత్తానికి వచ్చే ఏడాది అంత గొప్పగా ఉండకపోవచ్చని బాబా వంగా అంచనా. ఏమవుతుందో చూడాలి మరి.